కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ దుబాయ్ దుర్గమ్మ. రచన కేవి లక్ష్మణరావు గారు. కథ మొదలు పెడదాం. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మాట. దుర్గమ్మ దుబాయ్ నుండి తూర్పుగోదావరి జిల్లాలో తన పల్లెటూరుకి వచ్చి నేటికి 5 రోజులయ్యింది. అక్కడ దుబాయ్లో పెట్రోల్ బంకు యజమానురాలింట్లో అంట్లు తోమే పని మనిషిగా చేరింది. కొన్నేళ్ళు పని చేసి వచ్చేసింది. కానీ దుబాయ్లో పెద్ద ఉద్యోగం చేసి వచ్చిందంటూ చుట్టుపక్కల అమ్మలక్కలు రోజు దుర్గమ్మ ఇంటికి రావడం పోవడం చేస్తున్నారు. అప్పటి వరకు దుర్గమ్మ అత్తగారైన నరసమ్మతో పిచ్చాపాటి మాట్లాడే వాళ్ళంతా దుర్గమ్మతోనే మాట్లాడుతూ నరసమ్మను చూసి బాగోదని మామూలుగా నవ్వి వెళ్ళిపోతున్నారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములవాడి అనే సామెత మీలాంటోళ్ళని చూసి పుట్టిందే. అమ్మలక్కలను చూసి నోరెళ్ళబెడుతూ నరసమ్మ మనసులో అనుకుంది. పైకి తల్లి కూతుళ్ళలా అనిపించిన అత్తాకోడళ్ళ మధ్య ఓ విభజన రేఖ ఉంటుంది. ఆ రేఖ పెద్దయ్యే కొద్దీ ఇద్దరిని విభజిస్తూనే ఉంటుంది. ఆ రేఖకు స్నేహితులే ఎత్తి పొడుపులు పుల్లవిరుపు మాటలును. అమ్మలక్కల కళ్ళు పచ్చ పువ్వుల్లా విచ్చుకుంటున్నాయి. భలేగా ఉన్నాయి దుర్గమ్మ. మా నూరి జమీందారు గారింట్లో కూడా ఇలాంటి ఫ్రిడ్జ్ లేదనుకో. దుర్గమ్మ తెచ్చిన ఫ్రిడ్జ్ నీళ్లు గడగడ తాగేసి గొప్పగా అంటున్నారు అమ్మలక్కలు. దుర్గమ్మ వారి మాటలకు పొంగిపోయింది. పొగిడిన వారికి పొగడని వారికి కూడా ఒక్కో సీసా ఇచ్చేస్తుంది. మా దుర్గమ్మ తెచ్చిన వస్తువులు చూడటమేనా? దుబాయ్లో ఏ ఉద్యోగం వెలగబెట్టిందో అడిగేది లేదా? నరసమ్మ ఉండబట్టలేక అనేసింది. గదులు తుడిచాను, ఇల్లు కడిగాను, అంట్లు తోమానని నిజం చెబితే తాను దుర్గమ్మ ఎందుకు అవుతుంది? 10వ తరగతి పాస్ అయ్యాను కదా, పెట్రోల్ బంకులో లెక్కలు రాసేదాన్ని. గుమాస్తా ఉద్యోగం దర్జాగా చేసి వచ్చాను అంది దర్పంగా. సినిమా హీరోయిన్ మేకప్ వేసుకుని కవర్ చేసినట్టు బాగానే కవర్ చేశావే నరసమ్మ అనుకుంది. దుర్గమ్మ మజాకా అన్నట్టుగా నరసమ్మకేసి కొరకొరామంటూ చూసింది దుర్గమ్మ. నిన్నటి వరకు కప్పుతో కందిపప్పు, గిన్నెతో పంచదార అప్పుగా పట్టుకెళ్లిన అమ్మలక్కలే కోడల్ని తన కళ్ళెదుటే కొండపైన కూర్చోబెట్టి పొగిడేస్తుంటే నరసమ్మ మనసు తట్టుకోలేకపోతుంది. అందరి ముందు కోడలి ప్రభావం తగ్గించాలి, తన ప్రభావం గతవైభవం పెంచుకోవాలి. ఎలా అనుకుంటూ చుట్టూ చూసింది నరసమ్మ. దుబాయ్ నుంచి అమ్మ తెచ్చిన కీ ఇచ్చే కారుతో ఆడుకుంటున్న తన 5 ఏళ్ల మనవడు పద్దును దుర్గమ్మ మీద ప్రయోగించాలనుకుంది నరసమ్మ. ఒరేయ్ పద్దు, నీ కోసం అమ్మ బోలెడు బట్టలు తెచ్చిందట, వెళ్ళి తొడుక్కో అంటూ కీ ఇచ్చే కార్ని తన చేతుల్లోకి తీసుకుంది నరసమ్మ. అమ్మా, కొత్త బట్టలు తొడగవా అంటూ పద్దు దుర్గమ్మని అడిగాడు. కొడుకు కోసం తెచ్చిన బట్టలన్నీ పొట్టైపోయాయని, ఒక్కటి సరిపోవడం లేదని దుర్గమ్మ నిన్న బాధపడడం నరసమ్మకు తెలుసు. దుబాయ్లో ఇంట్లో వాళ్ళు వాడి పడేసిన సెకండ్ హ్యాండ్ వస్తువులను ఇక్కడ గొప్పగా ప్రదర్శిస్తూ పెద్దగా ఫోర్స్ కొడతావా? ఇప్పుడు చూస్తా నువ్వేం చేస్తావో అనుకుంది నరసమ్మ. అమ్మలక్కలు చూస్తుండగానే పద్దుకు టీషర్ట్ను పైనుండి తొడుగుతోంది దుర్గమ్మ. చూశారా అమ్మా, కన్న కొడుక్కి సరిపోయే బట్టలు తేవడం కూడా రాదు కానీ దుబాయ్ వెళ్ళొచ్చానని గొప్పగా ఫోర్స్ కొడుతోంది. నరసమ్మ మాట పేల్చేసింది. కానీ దుర్గమ్మ ఏమాత్రం ఆవేశపడలేదు. నీ ఆత్రం తీరిందా అత్తా అన్నట్టుగా అత్తకేసి చూసింది. చూడండమ్మా, దుబాయ్ వెళ్లే ముందు మల్లెతీగల సన్నగా ఉండే నా పద్దుకు మా అత్త అడ్డమైనవన్నీ పెట్టేసి రోడ్డు రోలర్లా చేసేసింది. ఈ బట్టలు సరిపోయేలా వాడి బరువు తగ్గించాలని ఇవి తెచ్చాను. కన్న తల్లిని, కన్న కొడుకు గురించి ఆ మాత్రం ఆలోచించలేనా అందరితో అంది. భలేగా చెప్పావు దుర్గమ్మ, నువ్వెప్పుడు కరెక్టే. అమ్మలక్కలందరూ చప్పట్లు చరిచారు. నరసమ్మ అహం దెబ్బతింది. కొంతసేపు మౌనం వహించింది. అమ్మలక్కలు సెంటు సీసాలతో వెళ్ళిపోయారు. నరసమ్మ దుర్గమ్మతో, కోడలా, అందరూ నిన్ను పొగిడేస్తుంటే దిష్టి తగులుతుందే, అందుకే నిన్ను తిడుతున్నట్లు నటించాను, నిజం కాదు అంది.
చిన్నగా నవ్వుతూ. బదులుగా దుర్గమ్మ కూడా నవ్వింది. ప్రస్తుతం గదిలో గోడకు వేలాడుతున్న నరసమ్మ ఫోటో కేసి చూస్తూ దుర్గమ్మ అంటుంది. అత్తా, ఆ రోజు నువ్వు నాతో ప్రేమ నటించావు, కానీ నేనంటే నీకు అసూయేనని నాకిప్పుడు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నేను అత్తనయ్యానుగా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.